హలో. అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారని అనుకుంటున్నా. ఐ థింక్. ఎక్కడికెళ్ళిపోతున్నారు ఈరోజు మళ్ళీ బయలుదేరి అనుకుంటున్నారా? సో, ఈరోజైతే మేము కైలాసగిరికి వెళ్తున్నాం. అనుకోకుండా అన్ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా వెళ్తున్నాం. ఎందుకంటే సడెన్‌గా ప్లాన్ ఏం చేసుకోలేదు. ఫ్రెండ్స్ అందరూ ఖాళీగా ఉన్నాం కదా! లీవ్ దొరికింది కదా! అనేసి వెళ్తున్నాం. ప్రెజెంట్ అయితే బస్‌లో ఉన్నాం. బస్ అయితే చాలా ఫ్రీగా ఉంది. ఫ్రీ బస్సులు పెట్టిన తర్వాత నుంచి ఎలాగుంటదా అనుకున్నాం. వాయించేస్తున్నారు ఒక్కొక్కసారి బయటన. సో, అందువల్ల భయపడ్డాం. కాకపోతే మాకు ఫ్రీగానే సీట్ అయితే దొరికింది. కాసేపు అలా తిరిగిన తర్వాత ఆర్‌కే బీచ్‌కైతే వచ్చేసాం మనం ఇప్పుడు. ఇప్పుడు మనము వెయిట్ చేయాల్సింది దేనికోసం అంటే ఆటో ఆర్ బస్ ఏదైనా సరే మనకు పర్లేదు. వెళ్ళిపోవచ్చనమాట. బస్ అయితే మరీ ఫ్రీ. సో, ఆటో అయితే కొంచెం అమౌంట్ పే చేయాలి కదా! దానివల్ల. సో, వచ్చేసాం కైలాసగిరి డౌన్ దగ్గర. ఇక్కడ బస్ కోసం వెయిట్ చేయాలిప్పుడు. వెయిట్ చేస్తున్నాను చూసారా? డైలీ ఎప్పుడు బిజీగానే ఉంటాను ఫోన్ నొక్కుకుంటా అలాగా. అరే రండ్రా వీడియోలోకి వీడియో తీసుకుందాం అనకంటే ఎవరు రారు. ఫోన్ ఎప్పుడు బిజీ నొక్కుతానే ఉంటారు అలాగా. నా సిస్టర్ ఫోన్ మాట్లాడుతుంది. ఇందాక ఫేస్ రివీల్ చేయమంటే నేను చేయననేసి అన్నది. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో సమ్ రిస్ట్రిక్షన్స్ అంటే ఫేస్ చూపించకూడదని. ఇప్పుడైతే మేము వచ్చేసాం పైకి. కైలాసగిరి దగ్గర ఎంట్రన్స్‌లో ఉన్నాం ఇప్పుడు. క్లాస్ సీట్ చూస్తున్నారు కదా! ఇదైతే ఎంట్రన్స్ దగ్గర ఉన్నాం ఇప్పుడైతే. ఇప్పుడు మీకు బ్రిడ్జ్ అయితే చాలా ఖాళీగా ఉంది. స్టార్టింగ్ కదా! స్టార్టింగ్‌లో అందువల్ల అనుకున్నా. అలా నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత అయితే మేము ఎంట్రీ పాయింట్ దగ్గర అయితే వచ్చేసాం. కాసేపు అలా తిరిగితే పదండి ఇలా ఎళ్లి దర్శనం చేసుకొని అలాగే వెళ్ళిపోయాం. కాసేపు అలా ఫోటోలు తీసుకొనేసి అంటే ఈళ్ళేమో చూస్తున్నారు అలాగా బాగుంది కదా అనేసి. ఏదో కలర్స్ వస్తున్నాయి కదా! చూడడానికి సొంపుగా ఉంటది కదా! అందువల్ల చూస్తున్నారు. ఆ తర్వాత రండ్రా వెళ్దాం అనేసంటే కాసేపు తిరుగుతుంటే వీళ్ళిద్దరూ కాసేపు కూర్చుంటాంరా బాబు అనేసి కూర్చొనేసి కాసేపు అలా తిరిగి అలసిపోయి ఇప్పుడు మాకు కొంచెం ఎనర్జీ కోసం టీ కావాలనేసి మేమిప్పుడు కొన్ని ఫోటోస్ తీసుకొని అక్కడ ఆ తర్వాత మేము టీ కోసం వెతుక్కోవాలి. ఎక్కడ మంచిగా ఉంటే అక్కడ. మంచిగున్నా, మంచిగా లేకపోయినా ఈ టైంలో అంటే ఆల్రెడీ లేట్ అయిపోయింది. మాకు అప్పటికే బయలుదేరడమే చాలా లేట్‌గా బయలుదేరెళ్ళాం. సో, అందువల్ల లేట్ అయింది కాబట్టి టీ తాగాలి. చలేసేస్తుంది. అసలు చంపేస్తుంది కాబట్టి గట్టిగా టీ తాగాక కొంచెం బూస్ట్ పెరుగుద్ది. బూస్ట్ ఐ మీన్ ఎనర్జీ పెరుగుద్ది. అందువల్ల రీల్స్ తీసుకోవాలి కదా! ఈ రీల్స్ చెప్తుంటే నేను తీయాలి. సో, అందువల్ల చూసి నెక్స్ట్ అయితే ఇక్కడ తిరగాల అలా ఇదంతా ఫాస్ట్‌గా నడవండి. మళ్ళీ రీల్స్ చేసుకోవడానికి అంటే ఈళ్ళందరూ కోతుల్లా ఎగురుతా. ఆ తర్వాత అయితే మేము టీ షాప్ దగ్గరైతే వచ్చాం. ఆవిడ ఎంత బాగా చెప్పి తీసుకుంటున్నారు చూడండి. మా రెడ్డికి అక్కడ నీకు పని దొరుకుద్దేమో వచ్చి ఆంటీకి హెల్ప్ చేయనేసంటే, వచ్చేత్తాను నాకు సాలరీ ఇమ్మని చెప్పనేసంటే ఆంటీ చెప్తే నవ్వుతుంటారు అలాగా. ఆ తర్వాత ఆర్డర్ చెప్పేసి కూర్చున్నాం. కాసేపు కూర్చున్న తర్వాత అలాగా సోదాలు చేసుకుంటున్నాము. కూర్చున్నాము. తను ఎప్పుడు ఫోన్ బిజీలో ఉంది. పెళ్లి చూడండి ఎంత హుషారుగా ఉందో. గెంతుతుంది అలాగా గొర్రెలాగే. బేబీ చూడు రా అనేసంటే వీడియో తీసుకుందాం అనేసంటే బుగ్గలు పట్టి గిల్లెత్తుంది. చెల్లికి చూపించమంటే ఇందాకంతా తిరిగేసింది. బట్ ఇప్పుడు చూపించమంటే మళ్ళీ సిగ్గుపడుతుంది. దేవి మంచి స్టైల్ ఇచ్చేస్తుంది అక్కడ. చూడు ఎప్పుడు సింగెత్తానులే. ఆలోపు మాకు టీ అయితే వచ్చేసింది. సో, ఇప్పుడు తాగేసి కొంచెం చలిని ఏమంటారు ప్రొటెక్ట్ చేసుకోవాలి మన బాడీని. సో, అందువల్ల టీ తాగేసిన తర్వాత ఇప్పుడు మనం రీల్స్ చేసుకుందాం అనేసి తాగేసిన తర్వాత అలా అయిపోయింది. ఏదో మేము టీ తాగుతుంటే చూడండి ఎలా బిహేవ్ చేస్తున్నారు వీళ్ళందరూ. నేను కమెడియన్ అయిపోయాను అక్కడ. అదంతా మేము మొత్తం ప్లేస్ అంతా అరేంజ్ చేసి ఉన్నాం. వాళ్ళు వెయిట్ చేస్తున్నారు దానికోసం అనేసి. సో, అలా టీ తాగేసిన తర్వాత కాసేపు ఇప్పుడు చూపించింది మా చెల్లి ఫేస్. మరి తాగేసింది. దేవి అయితే కొన్ని బొగలు తీసుకుంటుంది తినడానికి అనేసి టైం పాస్. నాకేదైనా సరే అడుగుతుంటే 2 ప్యాకెట్స్ తీసుకుంది. అయినా మనకు అవి సరిపోవులే. మంచి ప్లేస్ ఏదైనా చూసుకుందాం అనేసి కాసేపు అలా తిరుగుతుంటే మంచి ప్లేస్ కోసం అయితే వెతుక్కుంటున్నాం. ఎందుకంటే బాబు అని అనుకోకండి. మేము ఇప్పటికే బక్కపల్లలా ఉంటాం. అవి కూడా తినకపోతే ఇంకా ఫైనల్‌గా ఇక్కడ వ్యూ పాయింట్ దగ్గరికైతే వచ్చేసాం. మాకు మంచి ప్లేస్ దొరికింది. ఎందుకంటే అక్కడ పీస్‌ఫుల్‌గా ఉంది. జనాలు ఎవరు లేరు అంతగా. అందువల్ల ఇక్కడ రీల్స్ చేసుకోవడానికి బావుంటది ప్లేస్ అనేసి అక్కడ
సెలెక్ట్ చేసుకొని ఆ తర్వాత రీల్స్ తీసుకోవడం అయిపోయింది. మళ్ళీ మేము రిటర్న్ అయిపోయి వెళ్ళాలి కదా! అప్పటికే మాకు చాలా టైం అయిపోయింది. 9:30 ఈ బస్సు ఉంటది. సో, మేము ఇప్పుడు మాకు 9 ఎగ్జాక్ట్‌గా 9 అవుతుంది. సో, వీళ్ళైతే ఇక్కడ ఆడుకుంటున్నారు. రండ్రా ఎళ్దాం అనేసంటే అది తిప్పుతుంటే తిరగట్లేదు. ఒక్కొక్కళ్ళు అడ్డగాడిదలా ఉంటే ఇంకేదో తిరుగుతదది అనేసి నేను అంటున్నాను. అంటుంటే రండి రండి అనేసి ఎళ్ళిపోయి ఆ తర్వాత చూడండి తిను చిన్న పిల్లలాగా ఆడుకుంటుంది కదా! ఇల్లే ఐ మీన్ సూర్య కాసేపు అలా తిరిగిన తర్వాత కిందకైతే ఎళ్ళిపోవాలి. కిందకెళ్దాం రండ్రా అనేసంటే చూడండి ఈళ్ళిద్దరూ ఎలాగవుతుండ్రో. అలా ఆడుకుంటూ ఎళ్ళిపోతున్నారు. నా పనైతే ఇప్పుడు వీడియో తీసుకోవడమే. ఏమో బంటి అనేసంటే అందరూ పరిగెట్టుకుంటూ వత్తండ్రు రచ్చ పెంచిర్రు. ఇలా పరిగెడుతుంటే కిందకెళ్ళిపోయిన తర్వాత అరే పరిగెట్టండ్రా నీట్‌గా ఫాస్ట్‌గా టైం అయిపోతుంది అనేసంటే ఈళ్ళేమో ఇలా దాన్ని చుచ్చుకు బండొస్తుంది. దూరం దూరం జరగండి సంథింగ్ సాంగ్ ఉంది కదా! అలా పరిగెడుతున్నారు. ఫుల్ ఖాళీగా అయితే ఉంది. అందరూ ఎళ్ళిపోయారు. మేమే ఉన్నాం ప్రెజెంట్. ఉన్నారు. బట్ చాలా రేర్‌గా. ఇదైతే ప్లెజెంట్ ఖాళీగుంది. రీసెంట్‌గా పెట్టారు కదా! బ్రిడ్జ్ చాలా బావుంది. బట్ మేము ఎక్కలేదు. అంత బడ్జెట్ మన దగ్గర లేదు. పర్ పర్సన్ అలా అనిపించింది. సో, అందువల్ల నెక్స్ట్ టైమ్ వచ్చినప్పుడు మళ్ళీ చూసుకుందాం అనేసి ఎంజాయ్ చేశాంలే. వెళ్ళినందుకు. టైం అయినా సరే ఎంజాయ్ చేసాం అనేసి అలా మాట్లాడుకుంటూ ఎళ్లి కాసేపట్లోనే బస్ స్టాప్ దగ్గరికైతే వచ్చేసాం. బస్ కోసం వెయిట్ చేస్తున్నాం. అయినా ఇంకా బస్ రాలేదు. సో, ఏం చేయాలో అర్థం కాక గోర్లు కొరుక్కుంటుంది. సో, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సబ్స్క్రైబ్ చేసేసేయండి.